హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మన కిచెన్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సమ్మరే కదా, ఇంటి దగ్గర పిల్లలు ఫ్యామిలీ అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లలు ఏదో ఒకటి పెట్టమని గొడవ చేస్తూ ఉంటారు కదా. ఇలా గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకుందాము. గులాబ్ జామ్ అనగానే మనము ఈజీగా పని అయిపోతుంది, పిల్లలు ఇష్టంగా తింటారు కదా. మనం గులాబ్ జామ్ చేయాలనుకున్నప్పుడు బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి ప్యాకెట్స్ తెచ్చుకుంటాం, ప్రీమిక్స్ పౌడర్స్ తెచ్చుకొని రెడీ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి కోవాతో ట్రై చేయండి, సాఫ్ట్గా టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే నేను రెసిపీని స్టార్ట్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకున్నది ప్లెయిన్ కోవా 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ 200 గ్రామ్స్కి 100 గ్రామ్స్ మైదా తీసుకోవాలి. నేను మెజర్మెంట్ కరెక్ట్గా చెప్తానండి, లేకపోతే మనకి ఇవి పగిలిపోయినట్టుగా వస్తాయి. 1 స్పూన్ ఫుల్గా కార్న్ఫ్లోర్ తీసుకొని చక్కగా ఈ కోవాలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముని వేళ్లతోనే చక్కగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా కలిసిన తర్వాత ఇలా మనకి కోవా పిండి చక్కగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని గులాబ్ జామ్ పిండి లాగా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ కోవా అనేది ఫ్రిడ్జ్ లో మనం తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు కూలింగ్ ఉన్నప్పుడు మాత్రం ఇది చెయ్యొద్దండి. పూర్తిగా మనకి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాతే మనం ఈ కోవా గులాబ్ జామ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టవు, చూసుకొని కొంచెం కొంచెం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఇది సాఫ్ట్ గా కలుపుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పట్టలేదండి, ఒక 3 స్పూన్స్ వాటర్ మాత్రమే పట్టినాయి నాకు. మీరు కలిపే కొద్దీ ఇది మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ గా వచ్చింది. వాటర్ కు బదులు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వాటర్ కు బదులు పాలు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకుంటూ ఇలాగే సాఫ్ట్ గా కలుపుకోవచ్చు. ఈ కలిపేటప్పుడే మీకు చేతులకి అర్థమవుతుంది, ఈ సాఫ్ట్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. బాల్స్ ఎలా చేసుకుంటాం మనము గులాబ్ జామ్ పిండితో, మనకి అలా వస్తే చాలు. ఇవి క్రాక్స్ రాకుండా నీట్ గా మసాజ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఫైనల్ గా ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకొని 10 నిమిషాలు నాననిద్దాము. నెయ్యి వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు. మనం ఇలా చక్కగా బాల్లా చేసుకున్నాం కదా, చాలా సాఫ్ట్ గా ఉంది. మనకి వేలు పెట్టగానే అలా సాఫ్ట్ గా ఉంది కదా. ఇలా కలుపుకుంటే పిండి మనకి గులాబ్ జామ్స్ క్రాక్స్ రాకుండా పగిలిపోకుండా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. ఇక్కడ నేను 150 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నానండి. అలాగే 200 ml వాటర్ తీసుకొని పంచదారని కరిగేలాగా కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు మనకి. కొంచెం పంచదార కరిగిన తర్వాత ఒక 2 పొంగులు రానిచ్చామంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాను. పైన ఏదైనా సరే కవర్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా సాఫ్ట్ గా ఉంది కదా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని గులాబ్ జామ్ ఏ సైజులో కావాలో ఆ సైజులో క్రాక్స్ లేకుండా చక్కగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్ బాల్ లా చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా గులాబ్ జామ్ రౌండ్ బాల్స్ లా చేసుకుందాము. మనకి పంచదార అనేది చక్కగా కరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం చెక్ చేసుకుందాము. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. జస్ట్ మనకి పాకం రావాల్సిన పనేమి లేదండి, కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. మినిమం ఒక 7-8 నిమిషాల కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఆయిల్ ఎక్కువ హీట్ గా ఉండకూడదండి, మీడియం హీట్ ఉన్నప్పుడే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ ని వేసేసుకోవాలి. ఎక్కువ కడాయికి ఎక్కువగా వేసేసి కడాయిలో ఖాళీ ఉండేలా చూసుకోండి. గులాబ్ జామ్స్ వేసిన తర్వాత గెంటి పెట్టి కదపటం అలాంటివి చేయకూడదండి. మనకి కొంచెం హీట్ అయ్యే కొంది గులాబ్ జామ్స్ వాటంతట అవే పైకి తేలుతాయి ఆయిల్లో. చూపిస్తాను. చూసారు కదండి, మనకి ఆయిల్లో నుంచి పైకి తేలినాయి కదా. ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకుందాము. మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేయాలండి. హడావుడి పడి కంగారు పడి కుక్ చేయొద్దు, కలర్ రాలేదని. ఇలా కలుపుకుంటూ రౌండ్ గా మనకి ఈవెన్ గా కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఎంత కలిపితే అంత బాగా ఫ్రై అవుతాయండి. హైలో పెట్టేసామంటే పైనే కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు. ఇంకా మంచి కలర్ వచ్చేలాగా కుక్ చేసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుంది అండి. మనకి మంచి కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు తీసుకొని మనం పాకంలో వేసుకుందాము. ఇక్కడ పాకం కూడా మనకి వేడిగానే ఉంది. చల్లారిన పాకంలో వేస్తే ఇవి మనకి పేల్చవండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా మిగిలిన వాటిని కూడా వేసేసుకుందామండి ఆయిల్లో. ఇందాక మనం కొంచెం వేసాం కదా, ఇప్పుడు 2వ రౌండ్ కూడా వేసేసుకుందాము. మినిమం నాకు ఇవి కుక్ అవ్వటానికి 8 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఒకసారి పైన కొంచెం పాకం అంటుకునేలా కదుపుదాము. పాకం అనేది వేడిగా ఉంటేనే మనకి ఇవి పీల్చుకుంటాయి లోపల వరకు పాకం, లేదంటే మనకి సాఫ్ట్ గా రావు. ఆ వేడి తగ్గిపోకుండా మూత పెట్టుకుందాము. నార్మల్ గులాబ్ జామ్స్ అయితే మనకి ఒక 15 మినిట్స్ కి తినేసేయచ్చు. ఇవైతే మాత్రం 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసినాక తింటేనే టేస్ట్
బాగుంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇలాగా కోవాతో రెడీ చేసుకున్న గులాబ్ జామ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు మీరు బయట ప్యాకెట్స్ తెచ్చుకొని తినరు. చూసారుగా అండి, ఎక్కడ గులాబ్ జామ్స్ క్రాక్స్ రాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే గులాబ్ జామ్స్ కాకుండా ఇలా కోవాతో ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే 3-4 రోజులు బయట పెట్టుకొని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని పైన కొంచెం పిస్తా పలుకులు కనుక వేసుకున్నాం అనుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు అలా టేబుల్ మీద పెట్టేసినా కూడా ఇష్టంగా తినేస్తారు.